సాధారణంగా పగలు రాత్రి అనేది ఇంచుమించుగా సమానంగా చూస్తూ ఉంటాం మనం. ఒక రోజులో సగం పగలు సగం రాత్రి ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఏదైనా పరిస్థితుల కారణంగా ఒక గంట 2 గంటలు అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ప్రాంతంలో మాత్రం గంటన్నర పగలు గంటన్నర రాత్రి ఉంటుంది. అంటార్కిటికా, అలాస్కా, నార్వే ఈ ప్రాంతాల్లో 6 నెలల పాటు రాత్రి ఉండదని మీరు వినే ఉంటారు. అందులో నార్వే మరింత ప్రత్యేకం. రాత్రి 6 నెలలు ఉన్నా అది 10 నిమిషాలే. అయితే 24 గంటల్లో సూర్యుడు 16 సార్లు ఉదయించే ప్రదేశం విశ్వంలో ఉందని మీకు తెలుసా? ప్రతి 90 నిమిషాలకు పగలు రాత్రి అని అర్థం. ప్రతి 90 నిమిషాలకు పగలు రాత్రి భూమికి దూరంగా ఆకాశంలో జరుగుతాయి. ఇక్కడ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోని వ్యోమగాములు ప్రతి 90 నిమిషాలకు సూర్యోదయం సూర్యాస్తమయాన్ని చూస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి ఒక కక్షను 90 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ISS భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని వేగం గంటకు 27,580 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఈ వేగం కారణంగా ఇది కేవలం 90 నిమిషాల్లో భూమి ఒక విప్లవాన్ని పూర్తి చేస్తుంది. అందుకే ఇక్కడ పగలు రాత్రి చాలా వేగంగా ఉంటాయి. ఈ దృగ్విషయం కారణంగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు 45 నిమిషాల వ్యవధిలో సూర్యోదయం సూర్యాస్తమయాన్ని చూడగలుగుతారు. దీని ఫలితంగా ISSలో ఉన్నవారు ప్రతిరోజు 16 సూర్యాస్తమయాలు సూర్యోదయాలను చూడగలుగుతారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే సూర్యాస్తమయం సూర్యోదయం ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం 250 డిగ్రీల ఫారెన్హీట్. వ్యోమగాములు ఇంత అస్థిరమైన ఉష్ణోగ్రతలతో మనుగడ సాగించగలగడానికి కారణం వారి స్పేస్ సూట్లలోని ప్రత్యేక పదార్థం. అంతరిక్షంలో విపరీతమైన వేడి, అత్యంత శీతల ఉష్ణోగ్రత పరిస్థితులను రెండింటినీ ఎదుర్కోవడానికి వీలుగా వారి సూట్ రూపొందించబడి ఉంటుంది. ISS అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన ఇటీవలి వీడియోలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ISS చిన్న క్లిప్తో నమ్మకస్యం కాని సమాచారం షేర్ చేయబడింది. ముఖ్యంగా సూర్యరశ్మి ISSని తాకినప్పుడు దాని ఉష్ణోగ్రత 121 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. ఇది రెప్పపాటులో ప్రతిదీ బూడిదగా మార్చేస్తుంది. సూర్యుడు భూమి వెనక్కు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత 157 డిగ్రీల సెల్సియస్ అవుతుంది. నాసా నివేదిక ప్రకారం ఆకస్మిక ఉష్ణోగ్రత పెరుగుదల తగ్గుదల వ్యోమగాములను ప్రభావితం చేయదు. ఎందుకంటే అంతరిక్ష కేంద్రం లోపల ఉష్ణోగ్రత పెద్దగా ప్రభావితం కాదు. వారి స్పేస్ సూట్లు ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా రూపొందించబడ్డాయి.